హాయ్ ఫ్రెండ్స్, మా జస్సు ఎప్పటి నుంచో అమ్మ మొక్కలు పెడదాం అంటున్నాడు. పక్కింటి ఆంటీకి ఎప్పుడు మొక్కలు పెడుతుంది, నువ్వు ఎప్పుడు పెట్టవమ్మా, నువ్వు పెట్టామా నేను చూస్తాను అని అడుగుతున్నాడు. అందుకని ఈరోజు మేము మొక్కలు నాడదాం అనుకుంటున్నాము. ఏం మొక్కలు ఏం పెడదాం? ఇంట్లో మొక్కలు అయితే బయట నుంచి తీసుకురాలేము. ఇంట్లో ఏమున్నాయి అని ఆలోచిస్తే మెంతులు సీడ్స్ ఉన్నాయి, విత్తనాలు మెంతులు ఉన్నాయి కదా. మెంతులతో ఒక అరగంట సేపు నానబెట్టి ఫస్ట్ నానబెట్టిన తర్వాత మొక్కలాగా నాటితే అదే విత్తనాలు వేస్తే భూమి మీద మంచి మొలకలు వస్తాయి కదా. అవి మెంతికూర అంటారా? మెంతులు చేస్తే మెంతుల కూరేనా అయ్యేది? ఏ జస్సు కూర్చో, ఎట్లా చూద్దామా? కూర్చో. ఎక్కడ కూర్చోవాలి జస్సు? ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? చిరాకు తీసుకోండి. నువ్వు దేవకి ఇట్స్ ఓకే జస్సు, అట్లా కొట్టుకోకూడదు. ఫస్ట్ మనం ఈసారి లవ్ సింబల్ చేద్దాం. లవ్ సింబల్తో ఫస్ట్ ఏం చేయాలనుకున్నారు? ఫస్ట్ మెంతులు నానబెట్టండి ఒక అరగంట సేపు. అప్పుడు బాగా మొలకలు వస్తాయి. వాటర్ పోసి ఈ మెంతులే కదా, ఈ మెంతుల్లో వాటర్ పోసి ఓ పక్కన పెట్టుకోండి. ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఆగుదేవకి నీకిస్తా. ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ వాటర్ పోసుకుందాం. అంటే నేల అంతా గట్టిగా ఉంది కదా, ఈ నేల అంతా చాలా చాలా గట్టిగా ఉంది కదా, రాదు. సో మనం మొక్కలు పెట్టడానికి రాదు. అందుకని ఫస్ట్ ఈ నేల అంతా నీట్గా చేయాలి. జస్ట్ ఒకసారి ఇట్లా నీట్గా చేయి. ఇట్లా నీట్గా చేసిన తర్వాత కొంచెం వాటర్ పోసి కాలు తీ బంగారం. ఇప్పుడు మేము లవ్ సింబల్ చేద్దాం అనుకున్నాం. లవ్ సింబల్ చేసి దాని మీద ఈ సీడ్స్ జల్లితే ఎలా వస్తాయి? జస్సు పేరు కానీ దేవకి పేరు కానీ, ఏది జే లెటర్ కానీ డి లెటర్ కానీ వేద్దాం అనుకుంటున్నాం. లేకపోతే జే డి అని రెండు వేస్తాను. అట్లా చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు కొంచెం నానాలి నేల. జస్ట్ నేల నానిందమ్మా, నానిందా? ఇప్పుడు ఈ లైన్ వట్టుకే తీసుకుందాం. ఈ బాక్స్ వట్టుకే మనం లవ్ షేప్ చేద్దాం. ఆల్రెడీ ఓకేనా? ఈ బాక్స్ వట్టుకే లవ్ సింబల్ గీయాలి. నీట్గా గీద్దాం జస్సు. నువ్వు నేను దేవకి నీట్గా లవ్ సింబల్ డ్రా చేద్దాం. ఫస్ట్ జస్సు చెరుపుకో, అట్లా రఫ్ చేయకూడదు, ఇట్లా నీట్గా గీయాలి కదా. దీంట్లో నుంచి ఇట్లా మట్టి తీసి జస్సు ఇగనమ్మా. వాటర్ కావాలా దేవకి? చాలా వెళ్ళి ఆడుకోకు. ఈ షేప్ పోకూడదు, మళ్ళీ మనకి షేప్ రాదు కదా. ఈ షేప్ పోకుండా జస్సు ఈ మధ్యలో మట్టి మాత్రమే తీసేయాలి. ఓన్లీ లైట్గా. మనకి సీడ్సే కదా, ఆల్రెడీ నానబెట్టాం కదా. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలని చెప్పానా? హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత ఈ ఊళ్ళి పైన మట్టి వరకు తీసేసి ఇట్లా జస్ట్ ఇట్లా నునుగ్గా చేసి ఆల్రెడీ నానిన విత్తనాలు ఉంటాయి కదా, ఆల్రెడీ నానిన విత్తనాలు ఉంటాయి కదా, అవి వీటి మీద జిమ్మాలి. వీటి మధ్యలో జస్ట్ నేను చెప్తా, వీటి మధ్యలో జిమ్మాలి. ఎట్లా జస్సుమ్మా? ఇగో తీసుకో, కొన్ని సీడ్స్ తీసుకో. ఏ హ్యాండ్ యూజ్ చేయాలి? రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా చెప్పు. రైట్ హ్యాండ్ యూజ్ చేయాలా, రైట్ హ్యాండ్ యూజ్ చేయాలా? రైట్ హ్యాండ్ యూజ్ చేయాలి. ఇప్పుడు వీటి చుట్టూ జల్లాలి సీడ్స్. మనం ఇట్లా ఇస్తానమ్మా, ఇస్తాను. నీట్గా డ్రా చేయి. ఒకదాని మీద ఒకటి పడకూడదు సీడ్స్. ఈ సీడ్స్ అనేవి మంచి సీడ్స్, ఒకదాని మీద ఒకటి పడకూడదు. కొంచెం ఎడవెడవంగా పడాలి. అప్పుడు మొలకలు బాగా వస్తాయి, మనకి చూడడానికి లుక్ వస్తుంది. కట్ చేసి మనం ఒక షేప్ చేస్తే అది ఇంకో షేప్ అవుతుంది. మనం లవ్ సింబల్ చేద్దాం అనుకున్నావా? అది చూడు, నువ్వు ఎట్లా చేసావు? ఏ షేప్ వచ్చిందో? ఇట్స్ ఓకే, పర్లేదు. ఏ షేప్ వస్తే మొలకలు కావాలి కానీ అంతేనా? ఏ చేసు మనకి ఏ షేప్ అయితే ఏంటి? నేను
దేవకి నువ్వేం చేస్తున్నావు? నువ్వు పక్కకి వెళ్ళి చేస్తున్నావా సీడ్స్? ఓకే, ఇట్లా జిమ్మేసావా? ఇప్పుడు మనం తవ్విన మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి ఊరికి పైన జిమ్ముదాం. ఎందుకంటే మొలకలు కనిపించకూడదు కదా, ఐ మీన్ సీడ్స్ కనిపించకూడదు కదా. సో ఆ సీడ్స్ మీద కొంచెం మట్టి జిమ్ముదాం. ఇట్లా జిమ్ ఇట్లా అట్లా జిమ్. సీడ్స్ మళ్ళీ కనిపించినాయి అనుకోండి, పావురాలు అవి ఇవి వచ్చి తినేస్తాయి. ఏమన్నా పిచ్చి కాకులు అంటారు కదా, కాకులు, బర్డ్స్ అన్ని ఆల్ బర్డ్స్ వచ్చి తినేస్తాయి. కాబట్టి ఇట్లా మట్టి అంతా పైన జల్లుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొచ్చి ఆ వాటర్ వీటి మీద జల్లాలి. కొంచెం వాటర్ తీసుకొస్తా జస్ట్ కూర్చో జస్ట్ నుంచి. ఇప్పుడు ఇదిగో ఇట్లా ఇట్లా వాటర్ జిమ్మాలి. ఓకే, ఏం చేస్తున్నావు? అమ్మా చేయాలి, ఎలా చేయగలుగుతుందా? ఇట్లా ఇట్లా వాటర్ జిమ్మేశారా? ఇట్లా వాటర్ జిమ్మేస్తే అయ్యే మొలకలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడికి పిల్లలు కానీ కాకులు కానీ ఏమి రాకోకుండా చూసుకుంటే అవే మొలకలు వస్తాయి. 3 daysలో మొలకలు వచ్చేస్తాయి. ఓన్లీ 3 days. 3 days తర్వాత మీకు మళ్ళీ ఎట్లా మొలకలు వచ్చినాయి ఈ సీడ్స్ అని మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను.